ఒక నరేటివ్ బిల్డప్ చేశారు. కాళోజీ అంటేనే తెలంగాణ అనేది ఒక నరేటివ్ బిల్డప్ చేశారు. కాళోజీ అంటే తెలంగాణ కాదు, కాళోజీ సమైక్యవాది. ఇవాళ నేను ఇలా ఇంతకుముందు చూసిన ఒక డాక్యుమెంటరీ, ముఖ్యమంత్రికి ముంగట ఒక డాక్యుమెంటరీ వచ్చింది కాళోజీ కళాక్షేత్రంలో ఇనాగ్రేషన్ చేసిన తర్వాత. నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లా వచ్చింది మరి? ప్రాంతం వాడు ద్రోహం చేస్తే అది 68-69 ఉద్యమం. ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం పొడమేదాకా తన్ని తరుపుదాం, ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడదామని చెప్పని అని రాసింది. ఎప్పుడు అది 69 తర్వాత 69 ఎప్పుడైతే విద్యార్థులు ఎప్పుడైతే ఫైరింగ్ స్టార్ట్ అయినో అప్పుడు గిట్లయితే ఇవ్వడానుకున్నాడు అని అన్నాడు కాళోజీ అని ఈ పదం రాసిండు. సో ఈ చెప్పేటోళ్ళందరూ ఈ ఒక్క పదాన్ని ఒకటే చెప్తున్నాడు. అది ఎటువంటి వాళ్ళ గురించి రాసిన, అప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాంతం రాజకీయ నాయకుల గురించే రాసిండు. ఎవరైతే మోసాలు చేస్తుందో మొన్నటిదాకా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ వాదానికి, నాదానికి, నినాదానికి ఎక్కడ కూడా సపోర్ట్ చేయనటువంటి వ్యక్తులు కూడా దానికి అర్హులవుతారు. కానీ కాళోజీ నారాయణరావు మాత్రం అది మరి అంతకుముందు ఈయన కూడా ద్రోహం చేసినోడే. ఎందుకంటే ఈయన కాదు, ఈయన సమైక్యవాదం అని పెట్టుకొని తిరుగుతున్న క్రమంలో 54-55లోనే ఫజల్ అలీ కమిషన్ వచ్చినప్పుడే వ్యతిరేకించారు. హైదరాబాద్ స్టేట్, ఆంధ్ర స్టేట్, మద్రాస్ ప్రావిడెన్స్ నుంచి విడిపోయి వచ్చినటువంటి వాళ్ళు మనం కలవద్దు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పిండ్రు. సో అటువంటి సాహిత్యం రాసినటువంటి వాళ్ళని ఇవాళ కాళోజీ తెలంగాణ వాద్యం చాలా గొప్పగా చెప్పేటోళ్ళు మాత్రం వాళ్ళందరూ 54-55లో వద్దన్నప్పుడు చచ్చిపోయినటువంటి విద్యార్థులను మోసం చేస్తున్నట్టే వాళ్ళు. పాపం వీళ్ళ చేతుల్లో ఉంటుంది, అవమానిస్తున్నట్టే.